ఏపీలో మరో 2 రోజుల పాటు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. సాయంత్రం వరకు ఎండ తీవ్రత కొనసాగుతుండగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో 2 రోజులు ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలోనే 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఈ రెడ్ అలర్ట్ ఇచ్చింది. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని వివరించింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది వాతావరణ కేంద్రం. ఇటు వడగాలుల తీవ్రత కూడా కొనసాగుతుందని తెలిపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని దాదాపు 8 జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లు అంచనా వేసింది. ఇవాళ అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో అత్యధికంగా 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా రాజుపాలెంలోనూ దాదాపుగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ విభిన్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు.